హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా లవ్ యూఆర్ ఫర్ ఎవర్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అయితే మీరు డైలీ రొటీన్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే చూడొచ్చు. లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదామా. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా వారి బర్త్డే అయిన తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. సో బర్త్డే రోజు ఫుల్ అలసిపోయినాము, బయటకు వెళ్ళడము, వచ్చిన తర్వాత పనులు అవన్నీ మీరు చూసి ఉంటారు. చూడకపోతే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి వీడియోని. అలాగే ఇంకా ఆ రోజు ఏంటంటే చింతల్లికి ఇట్లా గడప దాటితే గారెలు చేద్దాము అని చెప్పేసి అనుకుని ఉండే అనమాట. చిన్న మెమొరీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా అంబాడట్లేదు, పాకుతుంది, బట్ గడప దాటడం అయితే వచ్చేసింది చింతల్లికి. ఇంకా నాకు ఇట్లా చిన్న చిన్నవి సెలబ్రేట్ చేయడం అయినంతలో, ఓపిక ఉన్నంతలో ఇట్లాంటివి తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా. మళ్ళీ మనం చూసుకుంటే అవన్నీ మెమొరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే ఇట్లా చింతలికి సెలబ్రేట్ చేసినాను అనమాట. దీనికి సంబంధించిన షార్ట్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేసినాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. ఇట్లాంటివి ఏమైనా స్పెషల్ పెట్టుకున్నాము చేయడం లాంటివి అని అంటే ఆబ్వియస్లీ మనం రోజు చేయాల్సిన పనులు అయితే డెఫినెట్లీ పెండింగ్ ఉంటాయి. ఇంకా వాటిని నెగ్లెక్ట్ చేసినామనంటే ఎట్లా అంటే ఒక 5 నిమిషాలు అయిపోయే పని కాస్త ఒక గంట సేపు పడతాయి అనమాట. అట్లనే ఇంకా నేను ముందు రోజు ఓపిక లేక కొన్ని పనులు వదిలేసిన, ఆ తర్వాత ఆ పని ఉండి తర్వాత కుకింగ్ అంతా రొటీన్ అవుతూనే ఇంక ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేసిన అన్నట్టు. ఇల్లు అయితే ఎంత అంటే అంత గందరగోళం అయిపోయింది. ఎప్పటికి ఇట్లనే ఉండదు. వ్లాగ్లో నేను మ్యాక్సిమం చూపిస్తాను ఈ మెస్సీనెస్ అంతా కూడా. ఎందుకు అని అంటే మనం ఎంత సర్దినా కూడా పిల్లలు ఉన్నారు అని అంటే ఆబ్వియస్లీ మనం ఒక రూమ్ సర్ది ఇంకో రూమ్లోకి వచ్చే లోపనే అది ఒక చెత్తకుండి తయారవుతుంది అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన టాయ్స్ ఆడుతూ ఉంటారు, ఒక దగ్గర పెట్టరు. మనం ఎంత వాళ్ళని ట్రైన్ చేసినా కూడా వాళ్ళు చేయాల్సిందే మెస్అప్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇంకా మనకి ఓపిక ఉండి మనం సర్దుకుంటూ ఉండాలి. కొన్ని వాళ్ళకి చెప్తూ ఉండాలి, ఓకే ఇది ఆడుకున్నావు కదా, తర్వాత దీన్ని ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అని. అట్లా చిన్నోడైతే నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. నేనేమైనా ఊడ్చేటప్పుడు కానీ ఇట్లా ఏమైనా ఉన్నాయంటే అనుషు నాకు హెల్ప్ చేయు, ఇవన్నీ కూడా థింగ్స్ పైకి పెట్టు అని అంటే హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా డైలీ రొటీన్లోకి వచ్చేసిన, అదంతా అయిపోయిన తర్వాత డైలీ రొటీన్లోకి వచ్చేసిన. ఆ రోజు ఇంకా మా వారికి ఏంటంటే కొంచెం టంగ్ ఏదో పెయిన్లా వచ్చిందనమాట. సో నార్మల్గా రైస్ అయ్యొద్దు, ఏదన్నా చిన్న ఉప్మాలా చేసేయి అని చెప్పేసి అని అంటే ఇక్కడ చింతల్లికి అండ్ మా వారికి అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట. ఇంకా చింతల్లికి ఏంటంటే కొంచెం పెప్పర్ పౌడర్ వేసి జీరా అట్లా కొన్ని యాడ్ చేసి క్యారెట్ ఉప్మా చేసేస్తున్నా. ఇంకా మా వారికి కూడా సేమ్ అంతే. సో కొంచెం కారం తక్కువ వేసి ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇది పని యాడ్ అవుతుంది అని చెప్పేసి. బట్ తనకు అస్సలు బాగాలేకుండే, ముందు రోజు కూడా బలవంతంగా తిన్నాడు నా కోసం అని చెప్పేసి. ఇంకా కుకింగ్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికి తినిపించేసినాను, నేను డిన్నర్ తినేసిన. ఆ తర్వాత ఇంకా ఒకటికొకటి క్లీన్ చేస్తూ ఉండే అనమాట. అన్నీ ఒకేసారి అంటే కాదు కదా, ఎక్కడ టైం దొరికితే ఆ గ్యాప్లో ఎంతవరకు అయితే చేయొచ్చో అంతవరకు చేస్తూ ఉన్నా. ఇదే అనమాట, చూసేసేయండి. ఆ రోజు ఈవినింగ్ ఏంటంటే ఇంట్లో కొన్ని థింగ్స్ అయిపోయి ఉండే అనమాట. ఇంకా సరే అని చెప్పేసి అనుషుని తీసుకొని బయటకు వెళ్ళేసి వచ్చి కొన్ని థింగ్స్ తీసుకొని వచ్చినాను. ఇట్లా వంట చేస్తూనే అవన్నీ కూడా సర్దేస్తూ ఉన్నా. తర్వాత డిన్నర్ అయిపోయింది. ఇంకా ఈ బెడ్రూమ్ అయితే అబ్బా ఒక చెత్త కుండీలాగా తయారైపోయింది అనమాట. ఆబ్వియస్లీ మనమే చేస్తాము, బట్ ఈ ఒక్కసారి పనంతా కనిపించేసరికి ఎక్కడ లేని స్ట్రెస్ వచ్చేస్తుంది. ఇంకా పిల్లలు ఇద్దరికి తినిపించేసిన తర్వాత ఇంకా క్లీనింగ్ చేస్తూ ఉన్నా అన్నట్టు. బట్టలు 2-3 డేస్ నుంచి ఫోల్డ్ చేయలేదు. ఈ మధ్యన ఎందుకో టైం దొరకట్లేదు అసలు, అంటే ఖాళీగా ఉండట్లేదు, అలాగని టైం దొరకట్లేదు అనమాట. నాకే అసలు ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు, అంత పని అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా బట్టలన్నీ అట్లనే ఉండిపోయినాయి.
అవన్నీ మళ్ళీ నెక్స్ట్ డే ఫోల్డ్ చేసేసిన ఎర్లీ మార్నింగ్ లేచి. అంత ఏం షూట్ చేయలేదు, వ్లాగ్ ఏం షేర్ చేసుకోవట్లేదు కూడా మీతో, భయపడకండి. తర్వాత వచ్చేసి ఇంకా ఈ బెడ్ అంతా సెట్ చేస్తూ ఉన్నా. ఇట్లా బెడ్ వేసిన అంటే చింతల్లికి ఎక్కలేని ఎక్సైట్మెంట్ వస్తుంది, ఫుల్ ఆడుతుంది అన్నట్టు, బొర్లుతుంది. ఇంకా అట్లా ఫస్ట్ అది వేసేస్తే అది ఆడుకుంటూ ఉంటుంది, ఇంకా నా పని నేను చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అట్లా సెటప్ చేసేసిన. ఇంక ఇద్దరికైతే స్నానం చేపించేసి ఇట్లా ఫ్రెష్ అప్ చేసిన అన్నట్టు. అసలు ఇప్పటికీ వర్షాకాలమే కానీ వర్షాలు పడట్లేదు. పడ్డ రోజేమో వెదర్ అంతా కూల్గా, నెక్స్ట్ డే మాత్రం విపరీతమైన ఎండ. అసలు ఎంత వేడవుతుందంటే అంత వేడవుతుంది. సో వెదర్ని బట్టి పిల్లల్ని అయితే ఇట్లా ఒకరోజు అంటే చల్లగా ఉంది అని అంటే నార్మల్గా ఫ్రెష్ అప్ చేసేస్తున్నాను, లేదు అంటే కంపల్సరీ స్నానం పోస్తున్నా. ఎందుకంటే ఆ వేడికి అసలు వాళ్ళు అస్సలు పడుకోవట్లేదు కూడా, ఎస్పెషల్లీ చింతల్లి పాపం చిరాకు పడతా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి వెదర్ ఇట్లా టెంపరేచర్ ఉంది, అంత వేడివేడిగా ఉంది అంటే మాత్రం మంచిగా స్నానం చేపించేస్తున్నా, సో దట్ ఇంకా పడుకుంటుంది అనమాట. ఇట్లా ఇంకా వాళ్ళిద్దరిని ఫ్రెష్ అప్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయింది, మొత్తం క్లీన్ చేసేసిన. యాక్చువల్గా ఇట్లా ఉంటుంది డైలీ పడుకునే ముందు నీట్గా, బట్ డే అంతా ఏమవుతుందో ఏమో అర్థమే కాదు. మొత్తం అంటే మొత్తం మెస్అప్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ పెట్టింది అక్కడనే పెట్టేస్తాం, ఇంకా మళ్ళీ దాన్ని తీయము, సెట్ చేయము, ఏం చేయము. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్. ఇంకా ఆ రోజు ఎన్ని పనులు పెట్టుకున్నానో, ఇంకా లాస్ట్ 2-3 డేస్ నుంచి ఇట్లా ఏవో ఒక అకేషన్ ఉండి పనులన్నీ డిలే అవ్వకుండా వస్తున్నాయి అని చెప్పేసి ఆ రోజు ఇంట్లో ఏంటంటే గరం మసాలా అయిపోయింది, అది ప్రిపేర్ చేసినాను. తర్వాత ధనియా పౌడర్ అయిపోయింది, అది ప్రిపేర్ చేసినాను. తర్వాత జింజర్ గార్లిక్ అయిపోయింది, అది కూడా చేసేసినాను, బట్ అది చూపించలేదు. తర్వాత వచ్చేసి ఇంకా చింతలికి ఏంటంటే ఉగ్గుతో పాటు ఇన్స్టెంట్ మిక్స్ ఏదైనా చేద్దాము, సో దట్ ఎప్పుడన్నా ఇట్లా బయటకు వెళ్ళేసి వచ్చినా, టెంపుల్స్కి వెళ్ళేసి వచ్చినా అని కూడా ఇమ్మీడియట్గా తనకి మిక్స్ చేసి ఇవ్వచ్చు ఆకలి అయితే అన్నట్టుగా ఇదైతే ప్రిపేర్ చేస్తున్నా అన్నట్టు. దీంట్లో ఏంటంటే ఇంకా ఫుల్ మకానా, కొంచెం ఓట్స్, అలాగే పోహా ఇట్లా రోస్ట్ చేసేసి తర్వాత కొన్ని బాదం యాడ్ చేసినాను. ఇంక ఇవన్నీ మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా మన ఇష్టం దీంట్లో యాడ్ చేయాలంటే ఇంకా పిస్తా ఇవన్నీ కూడా యాడ్ చేయొచ్చు, బట్ నేను అవన్నీ ఏమి కూడా యాడ్ చేయలేదు. సో దీన్ని మనము ఏమంటారు మిల్క్లో కలుపుకొని కూడా తాగొచ్చు అనమాట. ఈ పౌడర్ చాలా హెల్దీ, సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకు చిన్నపిల్లలకి అలాగే ఇంక ఇట్లా టాయిలెట్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఇన్స్టెంట్ మిక్స్ లాగా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఆ రోజు ఏంటంటే ఇక్కడ మా ఇంట్లోకి అయితే ఇట్లా ప్రిన్సిని తెచ్చుకున్నాం అనమాట. చింతలి రియాక్షన్ చూద్దాము, ప్రిన్సిని చూసి ఎట్లుంటుందని చెప్పేసి షూట్ చేసినాము. అసలు ఏం భయపడట్లేదు, చూస్తూ ఉంది ఇది ఎందుకు మా మమ్మీ దగ్గర ఉంది అన్నట్టుగా. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.